ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఇలవేల్పు దేవత శ్రీనుకాలమ్మ అమ్మవారి రజిత వస్త్ర తయారీకి దాతలు వెండిని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, శుక్రవారం తమ్మినేడి నీలిమ శ్రీనివాస్ దంపతులు 10 తులాల వెండి, కొత్తపల్లి కిరణ్ ఇందిరజ్యోతి దంపతులు 10 తులాలు, ఎర్రా సూర్య ప్రకాశరావు నాగరత్నం దంపతులు 10 తులాలు, పోలోజు ఉమామేశ్వరాచారి, వాణి దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి రజిత వస్త్ర తయారీకి సమర్పించారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఎస్బీ స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగిన అనంతరం ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవయామిని మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా మద్యపాన నిషేధాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళల జీవితాలను బాగు చేయాలంటే మద్యపాన నిషేధం తప్పనిసరి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఉద్యమం చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ చేశారో అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతకుముందు ఉన్న ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఇంకా మద్యం ఏరులై పారుతుందని మేము ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా చేస్తున్నాం. మేము చేసిన ఈ సర్వేలో ఉన్న షాపులతో పాటు మండలానికి ఒక 250-300 షాపులు అదనంగా మీ ప్రభుత్వంలో పెంచాయి అని చెప్పి మేము ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా తెలియజేస్తున్నాం. వచ్చే 2024 ఎన్నికల నాటికైనా సరే మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే మహిళలందరూ కలిసి ఒక ఉద్యమ రూపం దాల్చి మద్య నిషేధం జరిగే వరకు కూడా మేము ఊరుకోము అని చెప్పి ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా మేము తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కార్మికులు ఉరి తాళ్లు ధరించి నిరసన తెలిపారు. గత 4 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను శుక్రవారం సేటియు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బాలరాజు ప్రారంభించారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని